కడప మేయర్ సురేష్ బాబుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ సురేష్ బాబు తప్పు చేశాడు కాబట్టే డిస్క్వాలిఫై అయ్యాడని అన్నారు శ్రీనివాస్ రెడ్డి. గత 15 ఏళ్ల నుంచి ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని అన్నారు. గత 4 ఏళ్లలో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఇందులో బాధ్యులైన కార్పొరేటర్లు కానీ, అధికారులు కానీ, కమిషనర్లు కూడా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. తమపై నిందలు వేయడం తగదన్నారు. గత ప్రభుత్వంలో 3 రాజధానుల జీవో మార్చినప్పుడు మన రాష్ట్రంలో జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. తప్పు చేశాడు, దొరికాడని ప్రజలందరికీ తెలుసన్నారు శ్రీనివాస్ రెడ్డి. అంటే తానా అంటే తందాన అన్నట్టు 10 ఏళ్ల నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది, ప్రశ్నించేవాడు లేడు కాబట్టి మా ఇష్టం అనుకున్నారు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దొంగతనాలన్నీ బయటపడుతున్నాయి. మీకు ఒకటి తెలుసా, కర్ణాటక దమనకులని 2 ఉన్నారు. ఒక ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యే, ఒక ఆయన 9 ఏళ్ళ నీ రేపో మాపో మేయర్ అవుతాడు. వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను. ఇది దొరికిన దొంగతనం మాత్రమే, దొరకని దొంగతనం చాలా ఉంది. 5 సంవత్సరాల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో చాలా తప్పుడు పనులు చేశారు వీళ్ళు. ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం వచ్చినట్టు అన్నీ కూడా ఆర్టీఐలో తెప్పించుకున్నాం. దాని మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరి ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్లో ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్ని లోడి, కార్పొరేటర్లు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, కమిషనర్లు కూడా కావచ్చు, ఎవరినైనా బాధ్యులు చేసే దాంట్లో వెనుకాడము. ఈయన ఇంటికి పోయేదే కాదు, ఈయనతో పాటు చాలా మందిని ఇంటికి తీసుకుపోతాడు. ఈయనేముంది, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాడు. గాలి జనార్దన్ రెడ్డి జైలుకు పోయినాడు. రేపో మాపో 13-14 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. దాంట్లో ఏం ములాజా ఉండదు, కోర్టులలో ఏం ములాజాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో అధికారుల మీద, కమిషనర్ మీద తప్పులు చేసి తప్పించుకుందామని చూస్తాడేమో. కోర్టుకు పోయినాడు కదా, ఇంకా కోర్టు తెలుస్తుంది. ఏమి స్టే ఇవ్వలేదు కోర్టు. మీకు సాంకేతికమైన అంశాలు తెలియదు. మీకు కోర్టు ఏమి స్టే ఇవ్వలేదు. మళ్ళీ వింటాము, ఇంకొక రోజు ఇంటికి పోయి రాపో అని చెప్పినారు. మళ్ళీ ఆ రోజు వస్తారు, వింటారు. ఏది ఏమైనా 14 రోజుల తర్వాత ఆ జీవో అమలు అవుతుంది. దీంట్లో రెండో అనుమానం లేదు. తప్పు చేసినా డిస్క్వాలిఫై అవుతున్నాడు. అంటే తానా అంటే తందాన అన్నట్టు 10 ఏళ్ల నుంచి మేము ఏం చేసినా జరిగిపోయింది, ప్రశ్నించేవాడు లేడు.